ఒక పల్లెటూరులో మీనా జాను అనే 2 కోడిపెట్టలుండేవి. వాళ్ళ తల్లిదండ్రులు మీనా జాను చిన్నగా ఉన్నప్పుడే చనిపోవటంతో మీనా కోడి తన చెల్లెల్ని చాలా ప్రేమగా పెంచి పెద్దదాన్ని చేస్తుంది. ఒకరోజు జాను కోడి మీనాతో, అక్కా, నేను పెద్దదాన్నయ్యాను కదా, ఇక నా బ్రతుకు నేను బ్రతకగలను. అందుకని నువ్వు ఎవరైనా మంచి కోడిపుంజును చూసి పెళ్లి చేసుకో అక్కా అంటుంది జాను కోడి. నువ్వు పెద్దదానివైనంత మాత్రాన నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళగలను జాను? ముందు నీకు పెళ్లి చేసి తరువాత నేను చేసుకుంటాలే అంటుంది మీనా. అమ్మో, నిన్ను విడిచి నేనుండలేనక్కా, నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు అంటుంది జాను. పోని ఒక పని చేద్దాం, మనిద్దరం ఒకే ఇంటికి చెందిన అన్నా తమ్ముళ్లను పెళ్లి చేసుకుందాం. అలా అయితే మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఒకే చోట ఉండొచ్చు అంటుంది మీనా కోడి. నువ్వు చెప్పింది బాగానే ఉందక్కా, కానీ అలాంటి వారు మనకు దొరకాలి కదా అంటుంది జాను. మనం ఈ విషయం గురించి ఇప్పుడే కదా అనుకున్నది, ప్రయత్నించి చూద్దాంలే అంటుంది మీనా కోడి. కొన్ని రోజులైన తర్వాత ఒకరోజు జాను మీనాలిద్దరూ ఆహారం తీసుకుని వస్తుండగా వాళ్లకు 2 కోడిపుంజులు ఎదురుపడతాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. వాళ్ల మాటల ద్వారా వాళ్ళిద్దరూ అన్నా తమ్ములని మీనా జానులకు అర్థమవుతుంది. మరుసటి రోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళింటికి వస్తారు అక్క చెల్లెళ్ళు. అలా 2 కోడిపెట్టలు తమ ఇల్లు వెతుక్కుంటూ రావటంతో ఆశ్చర్యపోతారు సూర్య, చంద్ర అనే కోడిపుంజులిద్దరూ. ముందుగా మీనా కోడి, నేను మా చెల్లికి పెళ్లి చేయాలని అనుకుంటున్నానండి. అదేమో నేను పెళ్లి చేసుకుంటే కానీ తను చేసుకోనంటుంది. అదీ కాక మాకు ఒకరిని విడిచి మరొకరు ఉండాలంటే మా వల్ల కాదు. అందుకే ఇద్దరం ఒకే ఇంటి కోడళ్ళు అవ్వాలని అనుకుంటున్నాము. మొన్న మీరిద్దరూ కలిసి వెళ్తుంటే చూశాము. మీ ఇద్దరి మాటల ద్వారా మీరు అన్నా తమ్ముళ్ళని తెలుసుకున్నాము. అందుకే మీకు అభ్యంతరం లేకపోతే మీ తమ్ముడు నా చెల్లెల్ని, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అంటుంది మీనా. దాంతో సూర్య, చంద్రాలిద్దరూ చాలా సంతోషిస్తారు. సరిగ్గా మేము కూడా అదే ఆలోచిస్తున్నామండి, తప్పకుండా అలాగే చేద్దాం అంటాడు సూర్య. తరువాత సూర్య మీనాను, చంద్ర జానును పెళ్లి చేసుకుని పక్క పక్కనే 2 ఇళ్లలో కాపురం పెడతారు. కొన్ని రోజులైన తర్వాత జానుకు 4 పిల్లలు పుడతారు. మీనాకు మాత్రం పిల్లలు పుట్టరు. అందుకే మీనా, సూర్య ఎప్పుడు దిగులు పడుతూ ఉంటారు. కానీ తన చెల్లెల పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండేది మీనా కోడి. ఒకరోజు జాను సాయంత్రమైనా చంద్ర ఇంటికి రాకపోవడంతో చంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సూర్య, ఏంటి జాను, నువ్వు ఒక్కదానివే ఇక్కడున్నావు, పిల్లలేం చేస్తున్నారు అని అడుగుతాడు. పిల్లలు లోపల ఆడుకుంటున్నారు బావా, నేను మీ తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మధ్యన ఆయనకు స్నేహితులు బాగా ఎక్కువయ్యారు. వాళ్లతో కాలక్షేపం చేస్తూ రాత్రి పొద్దుపోయే వరకు ఇంటికి రావటం లేదు. పిల్లలేమో ఆయన కోసం గొడవ చేస్తున్నారు అంటుంది జాను. దాంతో సూర్య ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు సూర్య చంద్రతో, చంద్ర, ఈ మధ్యన నీ ప్రవర్తనమే బాగుండటం లేదు. జానును పిల్లలను పట్టించుకోకుండా రాత్రి పొద్దుపోయే వరకు ఆ స్నేహితులతో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నావంట అంటాడు సూర్య. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? వాళ్ళు నా చిన్నప్పటి నుండి నాకు స్నేహితులు. జాను పిల్లలు ఈ మధ్యన వచ్చిన వాళ్ళు. వీళ్ల కోసం నా స్నేహితులను ఎలా వదులుకుంటాను అంటాడు చంద్ర. దాంతో అన్నా తమ్ముళ్ల మధ్య మాట పెరుగుతుంది. ఇద్దరూ గొడవ పడతారు. వాళ్ళిద్దరిని చూస్తున్న అక్క చెల్లెలకి ఏం చేయాలో తెలియక అయోమయంలో పడతారు. అప్పటి నుండి చంద్ర పిల్లల్ని మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళనీయకుండా చేస్తాడు. తన అన్నతో మాట్లాడడం మానేస్తాడు. దాంతో మీనా పిల్లలు దూరం అవటంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు మీనా, సూర్య బయటకు వెళ్లి వచ్చేసరికి వాళ్ళ ఇంటి ముందు బుట్టలో 2 గుడ్లుంటాయి. దాంతో మీనా ఆశ్చర్యంగా, ఇదేంటండి, మన ఇంటి ముందుకు ఈ గుడ్లెలా వచ్చాయి అంటుంది మీనా. అదే మీనా, నాకు కూడా వీటిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ముందు వీటిని ఇంట్లో పెడదాం పద, తరువాత ఎవరైనా వచ్చి అడిగితే ఇద్దాం కాని అంటాడు సూర్య. కాని ఆ గుడ్ల కోసం తరువాత ఎవరూ రారు. మరో 2 రోజులకు ఆ గుడ్లలో నుండి 2 కోడి పిల్లలు పుడతాయి. అవి చాలా ముద్దుగా ఉంటాయి. అప్పటి నుండి మీనా, సూర్యాలిద్దరూ ఆ కోడి పిల్లలను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు మీనా, సూర్యాలిద్దరూ బయటకు వెళ్లి వస్తుండగా చంద్ర, జానులిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. దాంతో మీనా వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటి జాను, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు? చంద్ర నీకేదో సర్ది చెప్పాలని చూస్తున్నాడు అంటుంది మీనా. అంతా నా కర్మక్క, ఈయన తన స్నేహితుడెవరికో వాడు అప్పు తీసుకున్న వాడి దగ్గర హామీ ఉన్నాడట. ఇప్పుడు ఈయన స్నేహితుడు పరారీలో ఉన్నాడు. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు ఆ డబ్బుకు ఈయన హామీగా ఉన్నాడని ఇప్పుడు ఈయనను కట్టమంటున్నారట. ఇప్పుడంత డబ్బు మేమెక్కడి నుంచి తెచ్చి కట్టగలమక్క అంటుంది జాను. అంతా విన్న సూర్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జాను, చంద్ర దిగులుగా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మీనా వస్తుంది. ఇంక మీరేమీ బాధపడవలసిన పని లేదు జాను, ఎందుకంటే ఆ డబ్బు తీసుకుని పరారైన వాడిని మీ బావ పట్టుకుని అప్పిచ్చిన వాళ్లకు అప్పగించాడట. ఇక చంద్రకు ఆ అప్పుకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి అని మీనా అనటంతో జాను, చంద్రాలిద్దరూ ఊపిరి పీల్చుకుంటారు.
తరువాత చంద్ర తన నాన్న దగ్గరకు వచ్చి, నన్ను క్షమించన్నయ్యా, ఆ రోజు నువ్వు నా మంచి కోసం చెప్తే అర్థం చేసుకోలేకపోయాను. నాకు ఇప్పుడు తెలిసింది నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అంటాడు చంద్ర. జరిగిందేదో జరిగిపోయింది తమ్ముడు, ఇక ఆ విషయాలను మర్చిపోయి మనం ఇదివరకు ఇట్లాగా కలిసిమెలిసి ఉందాం, సరేనా అంటాడు సూర్య. ఆ రోజు సాయంత్రం జాను చంద్రతో, ఏమండి, మీకు తెలియకుండా నేను ఒక పని చేశాను, అది తప్పో ఒప్పో మీరే చెప్పండి. మీరు మీ అన్నయ్యతో గొడవ పెట్టుకుని మన పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించడం మానేశారు. మీరు వాళ్లకు పిల్లల్ని దూరం పెట్టడంతో వాళ్ళు చాలా బాధపడ్డారండి. నేను అప్పుడే రెండవసారి గుడ్లు పెట్టడం మొదలుపెట్టాను. మీరు నేను చెప్పిన మాట వినటం లేదనే కోపంతో ఆ విషయాన్ని మీకు నేను చెప్పలేదు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చి మా అక్క బావ బాధ పోగొట్టాలని మన గుడ్లను తీసుకువెళ్లి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. తరువాత మా అక్క బావ వచ్చి ఆ గుడ్లు ఎవరో వదిలేశారనుకుని ఇంట్లోకి తీసుకువెళ్లారు. అప్పటి వరకు నేను చాటుగా ఉండి వాళ్ళు గుడ్లను ఇంట్లోకి తీసుకువెళ్లిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాను. దయచేసి నేను చేసింది తప్పైతే నన్ను శిక్షించండి, అంతేకాని మా అక్క బావలకు మాత్రం పిల్లల్ని దూరం చేయకండి. వాళ్ళు ఆ పిల్లలిద్దరినీ చాలా అపురూపంగా పెంచుకుంటున్నారు అంటుంది జాను. నువ్వు చాలా మంచి పని చేశావు జాను. నేను మా అన్నయ్యతో బాగా ఉన్నప్పుడు వాళ్లకు పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ తరువాత నాకేమైందో ఏంటో మన పిల్లల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళనీయకుండా చేశాను. నేను చేసిన తప్పును నువ్వు సరిదిద్దావు జాను అంటాడు చంద్ర. మరోవైపు సూర్య ఇంట్లోకి రాగానే పిల్లలు కనిపించకపోవడంతో, పిల్లలేరు మీనా, ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. బయట ఆడుకుంటున్నారండి, మా చెల్లెలి పిల్లలు వీళ్ళు బాగా కలిసిపోయారు అంటుంది మీనా. ఏంటో మీనా, వాళ్ళు కాసేపు కనపడకపోతే నా మనసేమీ బాగోదు. పొరపాటున వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని తీసుకువెళ్లారంటే నేను పిచ్చివాడినైపోతానో ఏంటో అని సూర్య అంటుండగానే జాను చంద్రాలిద్దరు అక్కడికి వస్తారు. నీకంత కష్టమేమీ రాదన్నయ్యా, వాళ్ల కోసం ఎవరూ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మా పిల్లలే అని జరిగిన విషయం మొత్తం చెబుతాడు చంద్ర. దాంతో సూర్య మీనాలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. అవునన్నయ్య, వాళ్ళెప్పుడూ మీ పిల్లలుగా మీ దగ్గరే ఉంటారు. ఈ విషయం గురించి మన నలుగురికి తప్ప మన పిల్లలకు కూడా చెప్పొద్దు, సరేనా అంటాడు చంద్ర. అందుకు సూర్య మీనాలిద్దరూ సంతోషంగా ఒప్పుకుంటారు. తరువాత వాళ్ళు నలుగురు 6 పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి.